ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులతో పేరెంట్స్ పరేషాన్ అవుతున్నారు. 3 నెలల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుండగా చాలా వరకు అడ్మిషన్లు పూర్తయిపోతున్నాయి. ప్రతి ఏడాది 10 నుంచి 15% ఫీజుల పెంపునకు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. స్కూల్ యాజమాన్యాలు నచ్చినంత పెంచేసి తల్లిదండ్రులపై మోయలేని భారం మోపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసినా ప్రయోజనం కలగలేదని, స్కూల్ యాజమాన్యాలకే మద్దతిచ్చారని పేరెంట్స్ చెబుతున్నారు. మరి ప్రజా ప్రభుత్వంలో అధికారుల తీరు మారుతుందా? పేరెంట్స్ కు ఊరట కలిగిస్తారా? రాష్ట్రంలోని 10,763 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 32 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో స్కూల్ స్థాయిని బట్టి ఏటా 20,000 నుంచి 5 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, నోట్బుక్స్, షూస్, బస్ ఫీజులు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను కంట్రోల్ చేయాలని పేరెంట్స్ యూనియన్లు, విద్యార్థి సంఘాలు, టీచర్ ఫోరంలు ఆందోళనలు, నిరసనలు, అధికారులకు రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎటువంటి పరిష్కారం ఉండటం లేదు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో చాలా చోట్ల కనీస సౌకర్యాలు లేకున్నా ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నారు. లక్షలు వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చాలా స్కూళ్లు పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులన్నీ తమ వద్దనే తీసుకోవాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. స్కూళ్లలో ఈ రకంగా వ్యాపారాలు చేయొద్దని ప్రభుత్వం తరపున ఆదేశాలు ఉన్నప్పటికీ యాజమాన్యాలు వాటిని పెడచెవిన పెడుతున్నాయి. రాష్ట్రంలోని జిల్లాల్లో, గ్రామాల్లో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు తక్కువగా ఉన్నప్పటికీ సిటీకి వచ్చేసరికి భారీగా ఉంటున్నాయి. కరోనా, లాక్డౌన్ సమయంలో అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఆ సమయంలో ఆన్లైన్ ద్వారా స్కూళ్లు క్లాసులు తీసుకున్నాయి. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, జీవో నంబర్ 46 తీసుకొచ్చినప్పటికీ స్కూళ్లు మాత్రం 100% ఫీజులు వసూలు చేశాయి. అంతేకాకుండా ఇష్టానుసారంగా 10 నుంచి 30% ఫీజులు పెంచేశాయి. ఈ ఫీజుల విషయంలో ఒక నియంత్రణ ఉండే విధంగా ఒక కమిటీని వేసేసి ఓన్లీ కమిటీలు వేయడం, ఉత్తర్వులు ఇవ్వడం, జీవోలు రిలీజ్ చేయడం అని కాకుండా క్లియర్గా వాటి మీద ఏమైనా యాక్షన్ తీసుకునేటట్టు, ఎవరైతే ఈ ఇంప్లిమెంట్ చేయకపోతే మీ గుర్తింపు రద్దు చేస్తామనేటటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ పెడితే తప్ప యాజమాన్యాలు ఈ ఫీజుల దోపిడీని ఆపేటటువంటి పరిస్థితి లేవు. కొన్ని స్కూళ్లు ఇంటర్నేషనల్, టెక్నో, ఐఐటి, ఒలింపియాడ్ అంటూ చివర్లో పేర్లు తగిలించుకుని ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నాయి. ఇలాంటి పేర్లు వాడొద్దని జీవో 91 చెప్తున్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో అయితే ఎల్కేజీ, యూకేజీకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే మెజార్టీ స్కూళ్లలో వచ్చే అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు పూర్తయ్యాయి. అయినా ఫీజుల నియంత్రణపై సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు. పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్ల ఆందోళనలతో 2017లో ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని వేసింది. ఆ కమిటీ పేరెంట్స్, మేనేజ్మెంట్లతో చర్చలు జరిపి సర్కారుకు నివేదిక అందించింది. ఏటా 10% ఫీజును మేనేజ్మెంట్లు పెంచుకోవచ్చని, అంతకు మించి పెంచాలంటే సర్కారు అనుమతి తీసుకోవాలని కమిటీ సూచించింది. ఆ కమిటీ ప్రతినిధులు అప్పట్లో మేనేజ్మెంట్లతో కుమ్మక్కై ఇలాంటి ప్రతిపాదనలు చేశారనే విమర్శలొచ్చాయి. మరోవైపు ఫీజుల నియంత్రణపై పేరెంట్స్ కోర్టుకు పోతే తిరుపతిరావు కమిటీ వేశామంటూ సర్కారు దాటవేసింది. కానీ ఇప్పటికీ ఆ కమిటీ నివేదికను బయటపెట్టలేదు, అటు అమలు చేయలేదు. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తామని అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 14 మందితో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని నియమించారు. ఈ కమిటీ సమావేశమై గతంలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ చేసిన ప్రతిపాదనలపైనే చర్చించి వాటి నుంచే కొన్ని ప్రపోజల్స్ ను సర్కారుకు పంపించింది. ఏటా 10% పెంచుకోవచ్చనే ప్రతిపాదన చేసింది. ఫీజుల వివరాలను స్కూల్ వెబ్సైట్లో పెట్టాలని, ఫీజులన్నీ డిజిటల్ మోడ్లోనే వసూలు చేయాలని సర్కార్కు సూచించింది. ఈ కమిటీ మినిట్స్ బయటకు రావడంతో పేరెంట్స్, స్టూడెంట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో చట్టంపై ఊసే వినిపించడం లేదు. 10th క్లాస్లో నేను ఇప్పుడు 80,000 రూపీస్ పే చేస్తున్నాను. 80,000 పే చేస్తున్నాను. ఇంకా 60,000, 40,000 కూడా ఫీజులు పే చేస్తున్నాను. కానీ ఇదే బాధ నాకు ఏదో పేరెంట్ చెప్తున్నారు కదా, యాజ్ ఏ పేరెంట్గా మేము ఒక జీతం మీద ఆధారపడి పిల్లల్ని మాత్రం పెంచలేము. 2-3 జీతాలు, 2-3 ఆదాయ మార్గాలు చూసుకోవాలి. ఎంత చూసుకున్నా సరే మా పిల్లల్లో మాకు తగ్గట్టు ఆశించినట్టు అంత రిజల్ట్ రావట్లేదు. మరో 3 నెలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఫీజుల విషయంలో బేజారవుతున్నారు.
కిండర్ గార్డెన్ నుంచే లక్షల్లో ఫీజులుంటే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. యాజమాన్యాల తీరుపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని కోరుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఆన్లైన్లో వెబ్సైట్లో డిస్ప్లే పెట్టి అందరికీ చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రైవేట్ టీచర్స్ ఫోరంలు కూడా స్పందిస్తున్నాయి. త్వరలోనే విద్యాశాఖ అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తున్నారు.